హలో ఫ్రెండ్స్, రేషన్ కార్డ్ సర్వీసెస్లో భాగంగా మనకి ఒక కొత్త ఆప్షన్ తీసుకురావడం జరిగిందండి. సో ఏం లేదండి, మనం రేషన్ కార్డ్ సర్వీసెస్లో ఏ రకాల ఆప్షన్స్ ఏవైతే మనము రేషన్ కార్డ్ కానీ అప్లై చేస్తాం కదా, అప్లై చేసినప్పుడు చాలామంది లబ్ధిదారులు అనేది రైస్ కార్డ్ హోల్డర్స్ అనేది అందుబాటులో లేరు. సో అలాంటి వాళ్ళ కోసం అనేది కూటమి ప్రభుత్వం ఒక ఆలోచన చేసి ఈకేవైసీ అనేది ఓటీపీ ఆప్షన్ తీసుకురావడం జరిగింది. సో రీసెంట్గా మనకి నిన్న ఈవినింగ్ అయితే రావడం జరిగిందండి. ఈ ఈకేవైసీ అనేది ఓటీపీ ద్వారా చేసుకోవచ్చని. కానీ బట్ మనకి 2 days అనేది ఈకేవైసీ కావచ్చు, అలాగే గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఏపీ సేవ పోర్టల్ అనేది మన రైస్ కార్డ్ అప్లై చేసుకోవడానికి కానీ ఎటువంటి సర్వీసెస్ చేసుకోవడానికి మనకి మెయింటెనెన్స్ కోసమని 2 days అనేది క్లోజ్ చేయడం జరిగింది. అంటే ఈకేవైసీ చేసుకున్నటువంటి అప్లికేషన్ యాప్ కానీ, అలాగే డిజిటల్ వరకు లాగిన్లో ఏదైతే మనం చేస్తామో అప్లికేషన్స్, ఎనీ అప్లికేషన్ అండి, రేషన్ కార్డే కాకుండా ఎనీ అప్లికేషన్, క్యాస్ట్, ఇన్కమ్, అలాగే ఏ అప్లికేషన్ అయితే మనం కావాలని చేసుకుంటున్నామో ఆ సైట్ అనేది 2 days రేపు నైట్ 10 o'clock వరకు మనకి ఓపెన్ కాదు. సో మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి గవర్నమెంట్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ మీకు పిక్ కూడా చూపిస్తాను. సో ఇప్పుడు మనకి ఇదైతే మంచి విషయమే చెప్పుకోవచ్చు. 2 days తర్వాత ఎవరైతే అప్లికేషన్ చేస్తుంటారో రేషన్ కార్డ్ సంబంధించి సర్వీసెస్లో ఏవైతే మీరు అప్లికేషన్ పెట్టుకుంటారో, మీరు అందుబాటులో లేకుండా మీకు ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయ్యింటిగిన ఓటీపీ ద్వారా కూడా ఈకేవైసీ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఆ ఆప్షన్ కూడా మనకి అవైలబిలిటీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు చూపిస్తాను. సో త్వరలో మీ ముందుకి 2 days తర్వాత ఓటీపీ ద్వారా ఈకేవైసీ అనేది మీ ముందుకు తీసుకొస్తానండి లైవ్ డెమో. సో ఎవరైతే చాలామంది కామెంట్ చేశారో ఓటీపీ ద్వారా వస్తుందా బ్రదర్, వస్తుందా, ఎప్పుడు వస్తుందని చెప్పేసి చాలామంది వెయిట్ చేశారు. వారందరికైతే ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఎవరైతే అదర్ స్టేట్లో ఉండి లేదంటే వేరొక పని మీద వేరొక ఊరికి వెళ్ళి ఇక్కడ అప్లికేషన్ పెట్టింటారో అలాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. మీరు సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఓటీపీ ద్వారా ఈకేవైసీ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ విధంగా మనకి వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది. ఈ సేవ పోర్టల్ అనేది మనకి మెయింటెనెన్స్ కింద అయితే తీసుకోవడం జరిగిందండి. సో ఈ విధంగా మనకి రేషన్ కార్డు సంబంధించి ఎవరైతే అప్లై చేస్తున్నారో వారందరికీ ఓటీపీ ద్వారా ఈక్వే చేసే విధంగా మనకి కల్పించడం అయితే జరిగింది. ఇదైతే గుడ్ న్యూస్ అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇదండి రేషన్ కార్డ్ ప్రాసెస్లో భాగంగా ఈకేవై చేసే విధానంలో మనకి ఓటీపీ ఆప్షన్ తీసుకొచ్చారని చెప్పేసి ముందుకైతే తీసుకొచ్చాను కదా. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఓటీపీ ద్వారా ఈకేవైసీ ఏ విధంగా చేయాలని చెప్పేసి లైవ్ డెమోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.